శాంతి భద్రతలనేటటువంటిది ఎవరు అధికారంలో ఉన్నా దాంట్లో నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఆ నేరాలను వేగంగా దర్యాప్తు చేయడం పోలీసుల పని. అందులో రాజకీయ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నప్పుడు చెయ్యరు వాళ్ళు బాధ్యతగా. ఏదో ఒక సైడ్ తీసుకుంటారు. అధికారంలో ఉన్నోళ్ళ పక్షాన్ని తీసుకుంటారు. మిగతాయి నడుస్తూ ఉంటాయి. కాపోతే మనకి ప్రత్యర్థులు అధికారంలో ఉన్నటువంటప్పుడేమో శాంతి భద్రతలన్నీ నాశనం అయిపోయినాయి. మనం అధికారంలోకి వచ్చినప్పుడేమో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నాం అనేటటువంటిది ఒక ఊకదంపుడు ఉపన్యాసం. రొటీన్ స్టేట్మెంట్లు నడుస్తుంటాయి. బట్ నేరాలు జరుగుతూనే ఉంటాయి. విశాఖపట్నంలో మర్డర్ జరిగినా, లేకపోతే ఇంకో చోట అత్యాచారం జరిగినా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇదివరకు ప్రతి జరిగిన హత్యకి జగన్మోహన్ రెడ్డి నీ వైఫల్యమే, లేకపోతే సైకో పాలన వలన ఇదంతా అని రాసుకొచ్చేవాడు. ఇప్పుడు మాత్రం దాన్ని నేరాన్ని నేరంగానే రాస్తున్నారు. జగన్ అధికారంలోకి దిగడం ఈనాడు జ్యోతులకు ఒక రకంగా బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు వార్తలు చదవడానికి ఇక్కడ రాజకీయ కోణంలోనే రాస్తున్నా, నేరాల విషయంలో నేరాలుగానే రాస్తున్నారు. అదొక్కటే ప్రజలకు వచ్చినటువంటి మార్పు అనుకోవాలి. తాజాగా జరిగింది కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ దారుణ హత్య. టిప్పరు కారుని ఢీకొట్టి మారణాయుధాలతో దాడి చేయడం అంటే ఒక రాక్షసత్వపు ఫ్యాక్షనిజం, అరాచకపు ఫ్యాక్షనిజానికి సజీవ సాక్ష్యం. అనంతపురం జిల్లా గుంతకల్లు శివారులో పట్టపగల కాంగ్రెస్ నాయకుడు దళిత నేత చెప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. ఆదివారం సన్నిహితులతో కలిసి గుంతకల్లుకు వచ్చి కారులో తిరిగి వెళ్తున్న గుంతకల్లు శివారులో కాపు కాసిన దుండగులు ఆయన వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారు. వెంటనే మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. లక్ష్మీనారాయణతో పాటు ప్రయాణిస్తున్న ఆయన కుమారుడు వినోద్, సోదరుడు కుమారుడు గోవింద్ కారులో ఇరుక్కుపోగా వాళ్ళని స్థానికులు వెలికితీశారు. లక్ష్మీనారాయణ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య జరిగిన చోటే గతంలో చెప్పగిరికి చెందిన వైకుంఠ ప్రభాకర్ చౌదరి, వైకుంఠ వెంకటేష్ చౌదరిలు జంట హత్యలు. అదే మండలం ఏరూరుకు చెందినటువంటి మోస దారుణ హత్యకు గురి కావడం గమనార్హం. చిన్నాన్న లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఇదివరకు ఉన్న పోలీస్ పికెట్ పత్తికొండ డీఎస్పీ వెంకటరామ ఉద్దేశపూర్వకంగా ఎత్తేశారని మృతుడి సోదరుడు కుమారుడు గోవింద్ ఆరోపించారు. చిన్నాన్నకు ప్రాణహాని ఉందని హోంమంత్రి కర్నూలు జిల్లా ఎస్పీకి అర్జీ పెట్టుకున్నామని అయినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ పోలీస్ పికెట్ తీసేశారన్నది అవాస్తవం అని చెప్పుకొచ్చారు. మరి అయినా మర్డర్ ఎందుకు జరిగిందో. కర్నూలు జిల్లా చెప్పగిరిలో 2006లో కర్నూలు సహకార బ్యాంక్ అధ్యక్షుడు వైకుంఠం శ్రీరాములు, ఆయన భార్య శకుంతలమ్మ వాళ్ళ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. అది కోర్టులో వీగిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఇద్దరు కానిస్టేబుల్తో పికెట్ ఏర్పాటు చేశారని గతంలో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మారెప్పకు సన్నిహితుడిగా కొనసాగేవారు. అప్పట్లో పంచాయతీలు చేసేవారని సమాచారం. లక్ష్మీనారాయణ హత్య మీద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి విచారణ చేయించాలని పీసీసీ అధ్యక్షులు షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా అర్థమవుతుందన్నారు.